హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. థియేటర్ కలెక్షన్ 466 కోట్లు. అలాగే ఈ మూవీలో ఎలాంటి విఎఫ్ఎక్స్ వాడారు, ఈ మూవీ ఎక్కడెక్కడ భారీ కలెక్షన్ వసూలు చేసింది, ఎక్కడెక్కడ అనమాట నష్టాలు వచ్చాయి ఈ మూవీకి. అదే కాకుండా ఈ మూవీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, కొరటాల శివ గారి దేవరా పార్ట్ 2 గురించి విషయాలేంటి, ఎన్టీఆర్ అన్న ఫ్యూచర్ సినిమాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. వీడియోలో అయితే ఎంటర్ అవుతాం. ఇక విషయం ఏంటంటే భయ్య, ఎన్టీఆర్ అనే దేవరా మూవీ థియేటర్ కలెక్షన్ 466 కోట్లు, అంటే రోజుకు యావరేజ్గా 40 కోట్లు అయితే వసూలు చేస్తుంది. ఎన్టీఆర్ అన్న కనుక లేకపోతే, ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ కనుక లేకపోతే ఈ మూవీ డిజాస్టర్ అయ్యేది. ఆచార్య మూవీ లాగా అనమాట. ఆచార్య మూవీ ఫ్లాప్ అయిందంటే కారణం చాలామంది కొరటాల శివ గారు అంటున్నారు, అలాగే చాలా కొంతమంది అనమాట చిరంజీవి గారు అంటున్నారు. అదే రకంగా ఆచార్య మూవీ స్టోరీ లాగానే మన దేవరా మూవీ స్టోరీ కూడా చెప్పాలంటే అయితే రెండు ఒకే రకమైన ఫిక్షనల్ స్టోరీ అనమాట. అక్కడ కొండల్లో, ఇక్కడ అనమాట సముద్రం మధ్యలో, అలాంటి స్టోరీ అనమాట. ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ లేకపోతే డిజాస్టర్ అయ్యేది చెప్పాలంటే ఆచార్య మూవీ లాగే. అయితే కొరటాల శివ గారిని చాలామంది ఏమని చెప్పారంటే, నువ్వు ఆచార్య మూవీలోంచి బయట రాలేదు, వాళ్ళ బంధుమిత్రులు చెప్పారంట. ఆచార్య మూవీలోంచి బయటికి రాలేదు, అలాంటి స్టోరీ తింపావు, ఎన్టీఆర్ అన్న కనుక లేకపోతే ఈ మూవీ కూడా దెబ్బ ఏది అని చెప్పారంట. అయితే ఈ మూవీలో ఎలాంటి విఎఫ్ఎక్స్ వాడారు అనేది అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మనం ఆక్వామ్యాన్, హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ చూసే ఉంటాం. ఆక్వామ్యాన్లో అనమాట భూమిపైనే ఉండి సముద్రంలో ఉన్న విఎఫ్ఎక్స్ అయితే వాడారు పోయా, సముద్రంలో ఉన్నట్టు అనమాట. అలాంటి విఎఫ్ఎక్స్ అనమాట ఎన్టీఆర్ అనే దేవరా మూవీకి అయితే వాడారు. బయటే ఉండి సముద్రం లోపల ఉన్న క్యారెక్టర్ అంటే అలాంటి పర్ఫార్మెన్స్ రావాలని అలాంటి విఎఫ్ఎక్స్ అయితే ఈ మూవీలో అయితే వాడారు. ఇది మామూలు విషయం కాదు. అయితే చూడండి, మన హాలీవుడ్ నుండి చాలా సినిమాలు ఇన్స్పైర్ అయ్యి తీస్తాం, కానీ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ అనమాట ఇప్పుడు ఉంటూ టాలీవుడ్లో కూడా తీసుకొస్తున్నారు. అది భయ్య మన టాలీవుడ్ పర్సన్ అంటే, మన తెలుగు వాళ్ళు అంటే అలా ఉంటుంది. అదే కాకుండా భయ్య ఇప్పుడు దేవరా మూవీ ఎక్కడెక్కడ నష్టాల్లో కూలిపోయింది అనేది మాట్లాడుకుందాం. ఈస్ట్ ఆర్ వెస్ట్ అనమాట 2-3 కోట్ల దాకా నష్టం వచ్చింది భయ్య. వైజాగ్లో మంచి కలెక్షన్ వసూలు చేసింది, అలాగే నైజాంలో మంచి కలెక్షన్ వసూలు చేసింది ఎన్టీఆర్ అన్న. అలాగే బాలీవుడ్లో కూడా వసూలు చేసింది, మరీ ఎక్కువ వసూలు చేయలేదు, కొద్దిగా తక్కువ అనమాట. కానీ మన త్రిబుల్ ఆర్ తర్వాత ఇంత తక్కువ కలెక్షన్ అంటే కొద్దిగా బాధపడుతున్నారు చాలామంది ఫ్యాన్స్ అనమాట. నేను కూడా బాధపడుతున్నా, ఎందుకంటే త్రిబుల్ ఆర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, దాని తర్వాత ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది, కానీ కొద్దిగా ఫిక్షనల్ స్టోరీ అనమాట మంచి తీయలేదు. దాని కారణంగా ఇదైతే కొద్దిగా అక్కడ కలెక్షన్ వసూలు చేయలేదని చెప్పాలి. అయితే దేవరా పార్ట్ 2 గురించి అనేది అనమాట ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇక విషయం ఏంటంటే భయ్య, మన ఎన్టీఆర్ అనమాట ఈ దేవరా మూవీ తీసేశాడు. దేవరా 2 ఇప్పుడే రాదు, కనీసం 3 సంవత్సరాలు. అప్పుడు దాకా మన ఎన్టీఆర్ అనమాట వార్ 2 మూవీ అయితే తీస్తున్నారు. దాని తర్వాత మన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే మూవీ అయితే తీయబోతున్నారు. ఈ 2 సినిమాలు అయ్యేదాకా కనీసం 3 సంవత్సరాలు అయితే పడుతుంది. మన ఎన్టీఆర్ అనే దేవరా మూవీ పార్ట్ 2 అనమాట ఇప్పుడే రాదు. అయితే కొరటాల శివ గారు అనమాట రీసెంట్గా చాలామంది ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు కొద్దిగా పార్ట్ 2 అంటే ఇప్పుడు కేజీఎఫ్ మూవీ చూసామనుకోండి, పార్ట్ 1లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటి అనమాట పార్ట్ 2లో క్లియర్ చేశారు. అలాంటి స్టోరీని రెడీ చేయాలి కొరటాల శివ గారు. చాలా అంటే చాలా క్వశ్చన్లు అయితే ఉంచేశారు. కొడుకు ఎందుకు చంపేశాడు, అలాగే దీంట్లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఏంటి, సముద్రంలో స్కల్స్ ఎవరి, అవన్నీ అనమాట మనకు పార్ట్ 2లో అయితే క్లియర్ కట్గా చూపించాలి. కానీ ఈ మూవీలో అనమాట అంత వాడతారని నేనైతే అనుకోవట్లేదు, అంటే కొరటాల శివ గారు. దాని కారణంగా చాలామంది స్టోరీ ఆర్టిస్ట్ని అనమాట కొరటాల శివ గారు పిలిచి ఈ విధంగా ఇంటర్వ్యూ చేశారంట. ఏంటంటే వాళ్ళకి మంత్కి అనమాట దాదాపు 40,000 అయితే ఇస్తున్నారు. మంచి అంటే వాటికన్నిటికీ సమాధానం ఇచ్చేలా ఈ స్టోరీని రెడీ చేసే వాళ్ళని. అయితే మన కొరటాల శివ గారు ఒక 3 నెలలు గ్యాప్ తీసుకుంటారంట. గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ మూవీ గురించి పార్ట్ 2 గురించి, ఈ మూవీలో ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి అవన్నీ అనమాట పార్ట్ 2లో కొద్దిగా మంచి ఎలివేషన్ వాడి, కొద్దిగా మంచి విఎఫ్ఎక్స్ వాడి, మరి వాళ్ళ నాన్న షార్క్ని పడతాడుగా, ఆ సీన్ని కూడా పార్ట్ 2లో అయితే చూపిస్తారంట. అయితే బెటర్ విఎఫ్ఎక్స్ వాడి అనమాట. అయితే పార్ట్ 2 గురించి కొద్దిగా ఎంగేజింగ్ స్టోరీస్ అయితే రెడీ చేస్తున్నారు. అంతమందిని పెట్టారంటే అది మామూలు విషయం కాదు. ఎక్కడ మైనస్ ఉన్నా సరే ప్లస్ పాయింట్ని తీసుకొస్తారు అంతమంది అనమాట. దాని కారణంగా ఇప్పుడైతే రాదు భయ్య. అయితే మన ఎన్టీఆర్ అండ్ దేవరా మూవీ ఇక దసరా సెలవులు వచ్చాయి, అలాగే అనమాట బతుకమ్మ. దాని కారణంగా చాలామంది వీకెండ్స్లో ఇంటికాడే ఉంటారు. ఈ మూవీకి లాంగ్ రన్లో భారీ కలెక్షన్ వసూలు అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.